ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ఉన్నాం. మరికొద్ది గంటల్లో పీఎం నరేంద్ర మోడీ సభ ప్రారంభం కానుంది. ఒకసారి మనం మెయిన్ గేట్ వద్ద చూపెడదాం. పూర్తిగా అధికారుల కట్టుదిట్టమైన బందోబస్తులో పూర్తిగా నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా ఎస్పీజీ కావచ్చు, నేషనల్ ఫోర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో చాలా సీరియస్గా రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ గేట్ వద్ద ఏసీపీ స్థాయి అధికారితో నేరుగా సీఏలను అదేవిధంగా ఎస్ఐలను కూడా డిప్యూట్ చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. పూర్తిగా ఎవరు వచ్చినా కానీ ఇట్లనే రావాలి, ఇక్కడ నుండే నేరుగా చెక్ చేస్తారు. చెక్ చేసిన అనంతరమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఒకసారి మనం ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా ఇదే అంటే ఈ విధంగానే నేరుగా సామాన్య ప్రజలు ఒకసారి చూపెట్టచ్చు. సామాన్య ప్రజలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, వీవీఐపీలు కావచ్చు, ఈ విధంగానే నేరుగా చెకింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పీఎం సభ ఏదైతుందో ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు సాగే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏదైనా వెంటనే చెక్ చేస్తారు. చెక్ చేసిన అనంతరమే నేరుగా పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనము చూడొచ్చు, పాసులు కూడా చాలా సీరియస్గా కట్టుదిట్టంగా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా మనం విజువల్స్లో చూపెడుతున్నాం. ఇటు పోలీస్ పాస్ కూడా చాలా సీరియస్గా మానిటరింగ్ జరిగే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుంది. అటు స్త్రీల విషయంలో కూడా చూసినా పూర్తిగా స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా సీరియస్గా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ చాలా సీరియస్గా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. భద్రత విషయంలో ఎక్కడ కూడా పోలీస్ కాంప్రమైజ్ కావట్లేదు. అయితే ప్రధానంగా పీఎంకి సంబంధించి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతకు సంబంధించి ప్రధానమైన కొన్ని విషయాలు గోప్యతగా ఉంచే ప్రయత్నం అయితే ఎస్పీజీ చేస్తారు. అయితే దీంట్లో భాగంగానే నేరుగా ఇటు పోలీసులు ఐజీ స్థాయి వ్యక్తి నుంచి డీజీపీ స్థాయి వ్యక్తి నుంచి పూర్తి మానిటరింగ్ మధ్య పీఎం సభ ఉండబోతుంది. ఐజీ స్థాయి రంగనాథ్ ఆధ్వర్యంలో పూర్తిగా 3 ఎస్పీలు, అదేవిధంగా డిఐజీ ఆధ్వర్యంలో పూర్తిగా ఈ విధమైన భద్రతా విషయంలో సీరియస్గా ఉండబోతుంది. ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సీరియస్ తీసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా నరేంద్ర మోడీ అటు 9:30 ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. నాగ్పూర్ ఎయిర్పోర్ట్ అనంతరం అక్కడ నుండి స్పెషల్ చాపర్ ద్వారా నేరుగా ఇటు ఆదిలాబాద్ చేరుకుంటారు. ఆదిలాబాద్ చేరుకున్న అనంతరం 10:30 ఆదిలాబాద్ తర్వాత అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం 10:30 తర్వాత పూర్తి షెడ్యూల్ ఉంటుంది. 10:30 తర్వాత ఇక్కడ సభకు సంబంధించి పూర్తిగా అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన శంకుస్థాపన విషయంలో 667.6 కోట్ల రూపాయలతో పూర్తి 6,000 కోట్ల రూపాయలతో పూర్తిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీ విషయంలో పూర్తిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా విషయంలో ఇంకా ఏదైనా వరాల జల్లు ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ కురిపిస్తారేమో అనే ఆశలోనైతే ఇటు బీజేపీ శ్రేణులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు ఉన్నాడు. అయితే ఇదే సెగ్మెంట్ విషయంలో పూర్తిగా 4 ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనబడింది. అయితే ముఖ్యంగా భారీ జన సమీకరణ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. మిగతా విషయాలు అప్ టు డేట్ ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోసారి మనం చూపవచ్చు, పోలీసుల వలయంలో ఆదిలాబాద్ ఉన్నదని చెప్పుకోవచ్చు. పూర్తిగా బందోబస్తు విషయంలో చాలా సీరియస్ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు చేపడుతున్న విజువల్స్ని అయితే మనం చూపెడుతున్నాం. ఇది ఆదిలాబాద్ ప్రియదర్శిని స్టేడియం దగ్గర తాజా పరిస్థితి. మరిన్ని వివరాలతో ఆర్టీవీ మీ ముందుకు వస్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.